హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను బఠానీ చాట్ చేయబోతున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా వేసుకోవాలి. ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఈ టమాటా ముక్కలు వేసేసాక రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. దీనికోసం నేను బఠానీలని ముందే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాండి. ఆ బఠానీలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే మనకి బఠానీలు ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉన్నా కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మెత్తగా అయిపోయిందండి. మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం బాగా కుక్ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాను.